ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముంచుకొస్తున్న మోంతా తుఫాన్, అప్రమత్తమైన అధికారులు. పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్. పుట్టలో పాలు పోసేందుకు వస్తే ప్రత్యక్షమైన నాగుపాము, పూజలు చేసిన భక్తులు. నాగరాజును చూసి నివ్వెరపోయిన ప్రజలు. భక్త సంద్రమైన శైవ క్షేత్రాలు. విజయదుర్గమ్మ తల్లి ఆలయంలో పార్థివ శివలింగానికి అభిషేకాలు, ఘనంగా చండీ హోమం. జంగారెడ్డిగూడెంలో ఎస్ఆర్ పెట్రోల్ బంక్ జంక్షన్ నందు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు. నిరుద్యోగం, యువత ముందున్న సవాళ్లపై సెమినార్. పాల్గొన్న విద్యార్థులు, నాయకులు. మోంతా తుఫాన్ పై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచించారు. లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని, కాలువ, నది, సముద్ర పరివాహక ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. విద్యుత్ స్తంభాలను ముట్టుకోవడం, ప్రమాదకర స్థితిలో కాలువలు దాటడం వంటివి చేయవద్దని తెలియజేశారు. అన్ని శాఖల సమన్వయంతో పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని తెలిపారు. మోంతా తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో ఏలూరు జిల్లా ప్రజలందరికీ రానున్న రేపు, ఎల్లుండి 27, 28వ తారీఖు, 29వ తారీఖు కూడా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి వేగంగా గాలులు వీచే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు ఏదైనా అత్యవసరం అయితే తప్ప మీ ప్రయాణాలను కొంచెం వాయిదా వేసుకోవడము, తర్వాత మీ ఇంట్లో ఛార్జింగ్ లైట్స్ కానీ ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కోతలు ఉండే అవకాశం ఉంది తుఫాను ప్రభావితంతో. సో మీ దగ్గర టార్చ్ లైట్స్, బ్యాటరీస్ అన్ని ఎక్విప్ చేసి పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇంకొకటి, మీ దగ్గర ఏదైనా లూజ్ షెడ్లు కానీ, హోర్డింగ్స్ కానీ, ఏదైనా లూజ్ గా రేకులు ఎగిరిపోయే లాంటివి ఉంటే అవి ఎగిరిపోవడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా ప్రమాదకారకంగా తయారవుతాయి. కాబట్టి అలాంటివి ఏమన్నా ఉంటే లూజ్వి అవి తీసేయడము, గట్టిగా ఫిక్సప్ చేసుకోవడము చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇంకా అతి భారీ వర్షాలు అతి కొద్ది సమయంలో పడే కాలంలో ఉన్నాం మనము, మారుతున్న కాలంలో క్లైమేట్ చేంజ్ వల్ల. అలాంటప్పుడు తక్కువ టైంలో వాటర్ కల్వర్ట్స్ కానీ, ఇవి ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా చిన్న కాజ్వేనే ఈజీగా దాటేస్తామని చెప్పి రిస్క్ తీసుకోకుండా వెయిట్ చేసి దగ్గరున్న షెల్టర్స్ లో వెయిట్ చేయడం అలాంటివి చేయండి. మీ అందరికీ పోలీసు అన్ని శాఖలతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ మేము కూడా అందుబాటులో ఉంటాము. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. అట్లాంటి టైంలో మీరు జాగ్రత్తగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ వృద్ధులు, పిల్లలు, ఎవరికైనా ఆరోగ్య సమస్యలు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు ముందుగానే ఆ హాస్పిటల్స్ దగ్గరలో ఉండడం చాలా శ్రేయస్కరం. ఏదైనా మీకు ఇబ్బంది ఉన్న ఎడల వెంటనే డయల్ 112 నెంబర్ కి ఫోన్ చేసిన ఎడల తక్షణమే పోలీస్ స్పందిస్తారు. పోలీస్ ఆల్టర్నేట్ కమ్యూనికేషన్ వ్యవస్థని కూడా సిద్ధంగా పెట్టుకొని ప్రతి దగ్గర సన్నద్ధతతో ఉన్నారు. మీరు ఎట్లాంటి పరిస్థితులను భయపడాల్సిన అవసరం లేదు. అదే టైంలో జాగ్రత్తగా ఉండడం అత్యవసరం. జంగారెడ్డిగూడెంలో ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద బొట్టాయిగూడెం రోడ్ జంక్షన్ నందు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఆవిష్కరించారు. అప్లాన్ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో, ఆ సంఘం అధ్యక్షులు పెన్మెత్స రంగరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత నడింపల్లి సత్యనారాయణరాజు, డిసిసిబి మాజీ అధ్యక్షులు కరాటం రాంబాబు, మచిలీపట్నం పార్లమెంటు వైఎస్ఆర్సీపీ కన్వీనర్ జట్టి గురునాథరావు, టీడీపీ నాయకులు పరిమి సత్యపండు, గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, క్షత్రియ సేవా సమితి గౌరవ అధ్యక్షులు పేరిచర్ల జగపతిరాజు, కోశాధికారి గొట్టుముక్కల భాస్కర్ రాజు, గోరెంట్ల విజయరామరాజు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, వాసురాజు, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, బీజేపీ నాయకులు అర్జున మురళీకృష్ణ, కరాటం సాయిబాబా పాల్గొన్నారు. అనంతరం గొట్టుముక్కల భాస్కర్ రాజు నివాసానికి చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. రోజు చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెంలో ఈ రోజు విప్లవ వీరుడు మన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణకి ఇక్కడ మన అప్లాన్ క్షత్రియ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ అల్లూరి సీతారామరాజు జంక్షన్ లో ఇక్కడ ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, దాన్ని ఆవిష్కరించడానికి పెద్దలందరూ కూడా ఇక్కడికి ఆహ్వానించడం, దాని ద్వారా ఈ రోజు ఎంతో అద్భుతంగా ఒక పండగ వాతావరణంలో మన అల్లూరి సీతారామరాజు గారిని గౌరవించుకునేట్టు అందరం కూడా చేయటం. ఇక్కడ ఏదైతే ఆయన ఒక స్ఫూర్తితో అంటే గిరిజనులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఏదైతే మన స్వతంత్రాన్ని ఆయన యుద్ధ
దూరం చేశారో బ్రిటిష్ వారు, అదే విధంగా మనం ఈ రోజు అందరం కూడా ఆయన స్ఫూర్తితో ఏదైతే మన హక్కులన్నింటినీ కూడా కాపాడుకుంటూ ఈ కూటమి ప్రభుత్వంలో అందరం కూడా ఎంతో ప్రయోజనంతో రాబోయే తరాలకి ఆయన ఆ రోజున ఏదైతే ఆలోచించారో రాబోయే తరాల గురించి, అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా రాబోయే తరాల గురించి రాబోయే భవిష్యత్తు గురించి ఆలోచించి ఎంతో ముందు అడుగు వేస్తూ, అంటే ఈ రోజు పరిశ్రమలో కానీ అలాగే వ్యవసాయ రంగంలో కానీ అలాగే అనేక కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తుంది ఈ కూటమి ప్రభుత్వం. అలాగే మనకి రాబోయే ఏదైనా సరే చేయాలంటే ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాల్లో ఉన్నారని మీ అందరికి జోహార్ అల్లూరి సీతారామరాజు. బొట్టాయిగూడెం మండలం కండ్రికగూడెం సాయిబాబా గుడి వద్ద నుండి భద్రాచలం వరకు కార్తీక మాస పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్ర సుమారు 10 సంవత్సరాల నుంచి జరుగుతుందని, ఈ పాదయాత్రను సాయిబాబా గుడి నిర్వాహకులు దయ్యాల సీతారామాంజనేయులు చేపడుతున్నారు. ఈ పాదయాత్ర సుమారు 120 కిలోమీటర్లు 3 రోజుల పాటు జరుగుతుందని, పాదయాత్రగా వెళ్లిన భక్తులను భద్రాచల సీతారామచంద్ర స్వామి ఆలయ ఈవో ఆహ్వానించి భక్తులందరికీ ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమానికి అన్నదానం నిమిత్తం భారతీయ జనతా పార్టీ బొట్టాయిగూడెం మండల అధ్యక్షులు కోసూరి నరేష్ 5,111 రూపాయలు, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ 5,116 రూపాయలను విరాళంగా రామాంజనేయులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షురాలు కుమారి వంక కాంచనమాలలు పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది మహిళలు, మగవారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండేపాటి రామకృష్ణ మాట్లాడారు. ఆధ్యాత్మిక ఉన్నతి కోసం వారి వారి కుటుంబాలన్నీ స్వయం సమృద్ధిని సాధిస్తూ, ఆర్థికాభివృద్ధిని సాధిస్తూ, ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్య భాగభాగ్యాలతో అలరారేటట్టుగా గ్రామీణ ప్రాంతాలన్నింటి నుంచి మహిళలు, పురుషులు, యువకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరము అత్యంత ఆధ్యాత్మిక సాగుతోటి, ఆధ్యాత్మిక భావాలతోటి, ఆధ్యాత్మిక చింతన అనేది సమాజంలో సమతుల్యతను తీసుకురావడానికి, ఎవరైతే బాధలతో, ఇబ్బందులతో, మానసికంగా ఒత్తిడిని అనుభవిస్తుంటారో ఆ ఒత్తిడికి దూరం అవ్వడం కోసం రామ మంత్రం తారక మంత్రంగా ఉపయోగపడుతుందని, అలా ప్రతిసారి ఈ కార్తీక మాసం మాసాలలోకెల్లా ఒక పవిత్రమైన మాసం. ఆధ్యాత్మిక పరంగా చెప్తే అన్ని రకాల పుణ్య కార్యక్రమాలు ఈ మాసంలో చేయడం జరుగుతుంది. అత్యంత పవిత్రమైనది. శివాలయాలు శోభాయమానంగా ఉంటాయి. ఈ శోభాయమానమైన ఈ ప్రకృతి రమణీయతతో కూడుకున్న ఈ కార్తీక మాసంలో ఈ కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషకరం. ఈ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున పోలవరం నియోజకవర్గ కన్వీనర్గా నేను, నాతో పాటు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా అధ్యక్షులు, అలాగే విభిన్న సమాజంలో పెద్దలందరూ, స్నేహితులు, బంధుమిత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగే విధంగా దీన్ని ముందుకు తీసుకువెళ్తున్న గౌరవనీయులు రామాంజనేయులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, భక్తులందరికీ ఎవరైతే పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారో వాళ్ళందరూ సురక్షితంగా, క్షేమంగా ఈ యాత్రని కొనసాగించాలని, తప్పకుండా వారందరికీ ఆ సీతారామచంద్ర స్వామి యొక్క రక్షణ ఉంటుందని, వాళ్ళన్ని కుటుంబాలన్నీ కూడా ఆర్థికాభివృద్ధిని, ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించాలని కోరుకుంటూ, మనపూర్వకం కోరుకుంటూ, జై హింద్, జై భారత్. జంగారెడ్డిగూడెం పట్టణంలో మధ్యస్థంగా ఉన్న విజయదుర్గమ్మ వీధిలో కొలువై ఉన్న శ్రీ పంచభూత మరకతలింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయం నందు అమ్మవారు జన్మ నక్షత్రమైన మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని 36వ చండీ హోమం నిర్వహించారు. ఈ చండీ హోమం నందు మోతేపల్లి నాగు దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ చండీ హోమం అనంతరం రాజ్ పురోహిత్ అశోక్ సింగ్, డింపుల్ దేవీలు, గున్నాబతుల నాగేశ్వర్ కుమార్, లావణ్య దంపతులచే సుమారుగా 500 మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని వేకువజామున 4 గంటల నుండి 11 గంటల వరకు పొట్టమన్నుతో చేసిన పార్థివ శివలింగానికి ఏకవార రుద్రాభిషేకం, పంచామృతాలతోనూ విభూది, పసుపు, కుంకుమ, పంచదార, తేనె, 12 రకాల పండ్ల రసములతో అభిషేకం చేశారు. అనంతరం పంచభూత మరకత శివలింగానికి కూడా అభిషేకాలు చేశారు. ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ నేతృత్వంలో పూజాది కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అభిషేకాలు చేసి స్వామివారి కృపకు పాత్రులు అయినట్లు ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మార్సెట్టి రాధాకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి మాడా రామ్మోహన్, అభివృద్ధి కమిటీ చైర్మన్ గుడిమెట్ల యుగంధర్, ఉత్సవ కమిటీ చైర్మన్ ఎర్రం ఉదయ్ కుమార్, మహిళా కమిటీ చైర్మన్ మానేపల్లి రోహిణి, చిన్ని జయలక్ష్మి పాల్గొన్నారు.
నవంబర్ 1 నుండి 4వ తేదీ వరకు ఏలూరులో జరగబోయే ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయాలని కోరుతూ ఏలూరు ఈప్ట్ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈప్ట్ నగర ప్రధాన కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా కార్యక్రమ వివరాలను ఈప్ట్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కెవి రమణ, ఈప్ట్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావులు హాజరయ్యారు. పలు అంశాలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రెసిడెంట్ కాకినాని, ఈప్ట్ నాయకురాలు విజయలక్ష్మి, మీసాల రమణ, నౌడు నెహ్రూ బాబు, దుల్లా వీరనాయుడు, గడ్డం చంద్రశేఖర్, పల్లి గంగరాజు, గడసాల రాంబాబు, ఈశ్వర్రావు, దుర్గారావు, పద్మ, సూర్యనారాయణ, పెద్దిశెట్టి గంగరాజు, నూకరాజు పాల్గొన్నారు. 1 నుంచి 4వ తేదీ వరకు ఏలూరులో ఐఎఫ్టియు రాజకీయ శిక్షణ తరగతులు జరగబోతున్నాయి. ఈ యొక్క శిక్షణ తరగతులకు సంబంధించిన దాని మీద ఏలూరు నగరంలో కార్మిక వర్గం ప్రచార క్యాంపెయిన్ కార్యక్రమాన్ని సుమారు 10 రోజుల నుంచి ఏలూరు నగరం 1 టౌన్ 2 టౌన్ వీధులు పేటల ఏరియాలో ప్రచార క్యాంపెయిన్ ని నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపెయిన్ కి ప్రజలు, వర్తక వాణిజ్య వ్యాపారస్తులు వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరింత అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉన్నటువంటి భారతదేశంలో కార్మిక వర్గం మీద మోడీ సర్కారు చేస్తున్నటువంటి పెను దాడిని కార్మిక వర్గానికి విశ్లేషించి రేపు భవిష్యత్తు కార్యక్రమాన్ని తీసుకునేటువంటి ఉద్దేశంతో 4 రోజులు ఈ యొక్క క్లాసులు నిర్వహిస్తున్నాం. 5వ రోజున జనరల్ కౌన్సిల్ ఉంటుంది. ఆ క్రమంలో మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి వీధుల్లో పేటల్లో ఉన్నటువంటి ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఈ యొక్క క్లాసులకి సహాయ సహకారాలు అందించవలసిందిగా ఈరోజు ఏలూరు ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో విస్తృత స్థాయి జనరల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మానవత కమ్యూనిటీ హాల్ నందు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఉపాధ్యక్షులు గంధం గోపాలకృష్ణ ఆధ్వర్యంలో నెలవారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యత్వాల గురించి మాట్లాడారు. 750 సభ్యత్వాలు చేసినట్లు తెలిపారు. అలాగే ఫ్రీజర్ బాక్సుల గురించి కూడా చర్చించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఇమ్మంది మాధవరావు, సెక్రటరీ మధుకుమార్, సెంట్రల్ కమిటీ మెంబర్ మహంకాళి రంగప్రసాద్, సెంట్రల్ కమిటీ కన్వీనర్ త్రిపుర రమేష్, ఆడిట్ చైర్మన్ దల్లి కేదారేశ్వర్ రెడ్డి, రీజియన్ చైర్మన్ దల్లి రామాంజనేయ రెడ్డి, కమ్యూనిటీ హాల్ కన్వీనర్ డెవలప్మెంట్ చైర్మన్ కృష్ణమూర్తి, పూర్వపు అధ్యక్షులు ఎలికే తాతారావు, పూర్వపు అధ్యక్షులు తడుకుమల్ల గోపాలరావు, పూర్వపు సెక్రటరీ పల్లి వెంకటరెడ్డి, కార్యవర్గ సభ్యులు తన్నీరు రామకృష్ణ, గుప్తా రమేష్, ఆత్మీయ సహకార కమిటీ అధ్యక్షులు గద్దె సత్యనారాయణ, ఆశీర్వాదం, మానవతా సభ్యులు పోల్నాటి రమేష్ పాల్గొన్నారు. సంవత్సరం అనుకుంటున్నామండి. ఎప్పుడైనా చూస్తే మన రీజనల్ డైరీలో ఎవరైతే ఆనందం పెట్టారో వారి మహా ప్రింట్ చేసుకొని సపరేట్ చేసుకుంటాం. భారీ వర్షాలకు జిల్లాలో వివిధ పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం పేరంపేట, పంగిడిగూడెం గ్రామాల్లో భారీ వర్షాలకు నేలవారిన వారి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో వరి, పత్తి, పొగాకు, మినుములు, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లిందని చెప్పారు. పంట నష్టాలను నమోదు చేసి అన్ని పంటలకు పరిహారం చెల్లించాలని అన్నారు. తుఫాన్ హెచ్చరికలు ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు 50% సబ్సిడీపై టార్పాలిన్లు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, రైతులు పంపన పాపయ్య, గోలి నర్సిరెడ్డి, గోలి సత్తిరెడ్డి, వందనపు సాయిబాబా, పర్రెడ్డి లక్ష్మిరెడ్డి, మొల్లపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈ రోజు జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట, పంగిడిగూడెం తదితర గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకి ఇవాళ పంట అంతా కూడా వరి పంట చాపల తయారైన పరిస్థితి ఉన్నది. ఇవాళ పేరంపేటలో వరి పంట మేము రైతు సంఘంగా పరిశీలిస్తా ఉన్నాం. ఇక్కడ రైతులందరూ కూడా చాలా ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉన్నది. అంటే కోతకు వచ్చిన దశలో ఉన్న పంట ఏదైతే చాపగా మారిపోయిందో ఈ పంటను ఒబ్బడి చేసుకోవాలంటే ఇవాళ కోత మిషన్ల కిరాయిలు కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి ఉన్నది. రెండో వైపు పంట అంతా కూడా వానలో నానిపోయి అక్కడక్కడ మొలకలు వచ్చేస్తున్న పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. మరి చేతికి వచ్చిన పంట, పూర్తిగా పెట్టుబడి పెట్టిన పంట, అప్పు చేసి పెట్టిన పెట్టుబడి పంట చేతికి వచ్చే దశలు ఈ రకంగా తయారవడం వల్ల అన్నదాతలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆవేదన చెందుతూ ఉన్నారు. అయితే ఈ పంట నష్టాలు వ్యవసాయ శాఖ నమోదు చేసే పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ ప్రభుత్వం కూడా పట్టించుకునే పరిస్థితి కనబడట్లేదు. మరి ఈ పంట నష్టాలు నమోదు చేయకపోతే ఇప్పటికీ ఉన్న పెట్టుబడి ఖర్చు కాస్త మరింత పెట్టుబడి ఖర్చు పెరిగి రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది తప్ప రైతు అక్కడ గట్టెక్కే పరిస్థితి కనబడట్లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పడిపోయిన పంటకు కూడా ఇవాళ నష్టపరిహారం చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.
అలాగే రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి కూడా మరో తుఫాను వస్తుందని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం ఇవాళ అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్తా ఉన్నారు. అయితే మళ్ళీ తుఫాను వస్తే కనుక మళ్ళీ పంట దెబ్బతినే పరిస్థితి కనపడుతుంది. కనీసం రైతులు పంట కోస్తే ఆ పంట ఆరబెట్టుకోవడానికి కూడా బరకాలు అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది. కనీసం బరకాలు కూడా వాళ్ళ రైతులకు సరఫరా చేయట్లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ పంట నష్టపోయిన అన్నదాతల్ని, రైతాంగాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ మెట్ట ప్రాంతంలో ప్రధానంగా పొగాకు కానీ లేకపోతే ఇతర మిర్చి కానీ అట్లాగే కూరగాయల పంటలు కానీ పత్తి కానీ ఈ పంటలన్నీ కూడా వీటన్నిటిని కూడా నష్టం జరిగింది. కాబట్టి ఈ నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం చెల్లించి ఇవాళ రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి ఈ పంట నష్టాలు కూడా నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. కాకినాడ మోంతహ తుఫాన్ కు గురైంది. ఈదురుగాలులు వీస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలకు జలమయమయ్యాయి. కొన్ని సోషల్ మీడియాలో గతంలో వరద దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచించింది. అవసరమైతేనే బయటకు రావాలని కోరారు. పోలీస్, రెవెన్యూ యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. స్కూళ్లకు ముందుగానే సెలవులు ప్రకటించారు. విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని మాజీ మంత్రి జోగి రమేష్ దంపతులు దర్శించుకున్నారు. కల్తీ మద్యం పేరుతో నా హృదయం గాయపరిచారని, నా వ్యక్తిత్వ హసనానికి పాల్పడ్డారని నిండు మనస్సుతో తెలియజేస్తున్నట్లు తెలిపారు. జోగి రమేష్ అనే నేను తప్పు చేయలేదని, తప్పు చేయనని అమ్మవారి సాక్షిగా చెప్తున్నట్లు పేర్కొన్నారు. నా వ్యక్తిత్వాన్ని కించపరిచిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఏడుకొండల సాక్షిగా, ఇంద్రకీలాద్రి సాక్షిగా ప్రమాణం చేసేందుకు రావాలని సీఎం కుటుంబ సభ్యులను అడిగానని, నేను తప్పు చేయలేదని, నార్కో అనాలిసిస్ లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తెలియని పాపాన్ని నాకు అంటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు వచ్చే నెల 20వ తేదీ వరకు
కార్తీక మాస మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఆర్వి చందన తెలిపారు. కార్తీక మాసోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీ స్వామివారికి లక్ష తమలపాకులతో లక్షార్చన ఆలయ అర్చకులు, వేద పండితులు, ఋత్వికులచే అత్యంత వైభవంగా చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు స్వామివారి దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 1,35,420 రూపాయల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. స్వామివారి దేవస్థానానికి విచ్చేసిన సుమారు 3,018 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. స్వామివారి దేవస్థానం నందు ప్రతి శనివారం పంచామృతాభిషేకాలు, ప్రతి ఆదివారం హనుమద్ హోమం, అనంతరం శ్రీ సువర్చల హనుమద్ కళ్యాణం, ప్రతి సోమవారం లక్ష తమలపాకుల పూజ, ప్రతి బుధవారం లక్ష పుష్పార్చన జరుగునని తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనే భక్తులు దేవస్థానం నందు సంప్రదించాలని అసిస్టెంట్ కమిషనర్ చందన కోరారు. ఆదివారం హనుమద్ హోమం జరిపారు. మోంతా తుఫాన్ ప్రభావంతో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. దీంతో కాకినాడలో తుఫాను ముంచెత్తిందని కొన్ని దృశ్యాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఆ దృశ్యాలను పోలీస్ యంత్రాంగం తప్పుపట్టింది. గత సంవత్సరం జరిగిన దృశ్యాలను, సందేశాలను పంపుతున్నారని, వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోంతా తుఫాన్ కు సంబంధించిన పాత వీడియోలు, ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో కొత్తవిగా చూపిస్తూ అసత్య ప్రచారం జరుగుతోంది. అటువంటి వాటిని నమ్మకండి. తుఫాన్, వాతావరణం, భద్రత చర్యలపై అధికారిక సమాచారం ప్రభుత్వం, వాతావరణ శాఖ, జిల్లా యంత్రాంగం అధికారిక ప్రకటనల ద్వారా మాత్రమే వస్తుంది. అసత్య ప్రచారాలు నమ్మకండి, ఇతరులకు పంపవద్దు. పంపితే ప్రజల్లో అవసరం లేని భయం, గందరగోళం కలుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. నిజమైన సమాచారమే పంచండి. లింగపాలెం మండలం రంగాపురం శ్రీరామ సత్యనారాయణ స్వామి వ్రతాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. వందలాది మంది భక్తులు దంపతి సమేతంగా, కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. మోంతా తుఫాన్ ధాటికి ఉభయ గోదావరి జిల్లాలో పలు చోట్ల సముద్రం అల్లకల్లోలగా దర్శనమిస్తోంది. అలలు సైతం ఎగసి పడుతున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ సముద్ర తీరంలో పరిస్థితి సానుకూలంగా ఉందని తెలియజేస్తున్నారు. అలల తీవ్రత మధ్యస్థంగా దర్శనమిస్తోంది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఉప్పాడ రోడ్డు మార్గాన్ని మూసివేశారు. అధికారులు, పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ ప్రాంతానికి చేరుకుని అధికారులు చర్యలు చేపట్టారు. మరోపక్క నెల్లూరు మైపాడ్ బీచ్ సైతం అలలు ఎగసిపడుతున్నాయి. జాలర్లను వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ఈదురుగాలులు సైతం వీస్తున్నాయి. పర్యాటకులను సైతం రావద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. విశాఖ తీరంలో సైతం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బంగాళాఖాతంను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. సముద్రం అలల తాకిడితో సుందరవంతంగా దర్శనమిస్తోంది. ఆకాశాన్ని అంటుకున్న విధంగా కారు మబ్బులు సైతం కమ్ముకున్నాయి. ఇక మరోపక్క ఉభయ గోదావరి జిల్లాలో పర్యాటక కేంద్రంగా బాసిల్లుతున్న పేరంపాలెం బీచ్ వద్ద అధికారులు అప్రమత్తమయ్యారు. అలల తాకిడితో సముద్రం ప్రశాంతంగా గర్జిస్తోంది. పర్యాటకులను అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తున్నారు. తుఫాన్ కారణంగా కార్తీక సోమవారం సముద్ర స్నానాలకు అనుమతి ఇవ్వలేదని సమాచారం. ఇక మరోపక్క బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ ప్రశాంతంగా ఉంది. ఆ ప్రాంతంలో సైతం అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ సూచనల ప్రకారం పహారా కాస్తున్నారు. పుట్టలో పాలు పోసేందుకు సోమవారం వెళ్తే నాగుపాము ప్రత్యక్షంగా దర్శనమిచ్చిందని జంగారెడ్డిగూడ మండలం పెరంపేటకు చెందిన క్రాంతి కుమార్ తెలిపారు. స్నేక్ సేవ్ సొసైటీ నిర్వాహకులుగా క్రాంతి కుమార్ పనిచేస్తున్నారు. బాటగంగనమ్మ తల్లి ఆలయం ఎదురుగా ఉన్న వేప చెట్టు కింద ఉన్న పుట్టలో పాలు పోసేందుకు ఆయన వెళ్లారు. నాగరాజస్వామికి పూజలు చేస్తుండగా ఒక్కసారిగా పుట్టలో ఉన్న కన్నాల్లోంచి తాచుపాము పైకి వచ్చింది. పడగ విప్పింది. దీంతో నాగపాముకు పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. పాలు పోశారు. దిగు దిగు నాగా, దివ్యసుందర నాగా అంటూ గీతాలను ఆలపించారు. మరికొంతమంది ఈ దృశ్యాలను చరవాణిలో బంధించారు. నాగుల చవితి రోజు పాలు పోసేందుకు వస్తే నాగుపాము ప్రత్యక్షంగా తమను కటాక్షించిందని క్రాంతి కుమార్ తెలిపారు. సహజంగా ఇళ్లలోకి పాములు వస్తే పట్టుకుని అడవిలో వదిలే తన రాకను చూసి ఈ పాము కూడా పట్టి అడవిలో వదిలేస్తాడేమోనని ముందుగానే తాచుపాము పసికట్టి పైకి వచ్చిందా అని పలువురు చర్చించుకున్నారు. అదేమో గాని నాగుల చవితి రోజు ప్రత్యక్షంగా నాగేంద్ర స్వామి కనిపించడం, పూజించడం అరుదైన దృశ్యాలుగా తెలియజేస్తున్నారు.
మోంతా తుఫాన్ పై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్ తెలిపారు. ప్రధానంగా పట్టణంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరారు. రాముడుకుంట, కీసర చెరువు, ఓర చెరువు తదితర ప్రాంతాల నివాసితులకు ఏదైనా అవసరమైతే అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. నమస్కారం. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా చిన్న విజ్ఞప్తి అంటే ఇప్పుడు వచ్చే తుఫాను మోంతా తుఫాను వల్ల జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పని కరెంటు స్తంభాల పక్కన చిన్న సేఫ్టీ ప్లేస్లో ఉండాలి. కరెంటు స్తంభాల పక్కన కానీ అలాంటి చోట్ల అది లేకుండా తాటి చెట్లు కాడు కానీ అలాంటి చోట్ల లేకుండా శుభ్రంగా ఎవరిలో వాళ్ళు ఈ 3 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పని తెలియజేస్తూ ఏ లోతట్టు ప్రాంతాలైన రావణగుండ చెరువు అలాగా పాకనాటి రామయ్య చెరువు అలాగా కోనేరు చెరువు ఈ పరిసర లోతట్టు ప్రాంతాలను అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఏదన్నా అత్యవసర పరిస్థితులే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ కానీ రెవెన్యూ కానీ అలాగే మున్సిపల్ శాఖ కానీ అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. దీని గురించి ఎవరు ఏం భయపడవలసిన అవసరం లేదు. ఏ విధమైన ఏ అవసరమైనా సరే పార్టీ ఆఫీస్ నుంచి మేము ఎప్పుడు నిరంతరం మీకు ఏ అవసరం వచ్చినా కూడా మేము అందరం అందుబాటులో ఉంటాం. అలాగే పట్టణ పార్టీ ద్వారా అందరికీ అన్ని రకాలుగా అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఏ అవసరం వచ్చినా కూడా పట్టణ పార్టీ ఆఫీస్కి తెలియజేయవలసిందిగా తెలిస్తే మేమందరం అక్కడికి వచ్చి మీకు అన్ని రకాలుగా సేవలు అందిస్తామని తెలియజేస్తాం. అలాగే పట్టణ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరూ కూడా ఎవరి వార్డులో వాళ్ళు అప్రమత్తంగా ఉండి అక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా మన పార్టీ ద్వారా అందరికీ కూడా అందుబాటులో ఉండి అందరికీ అన్ని రకాల సేవలు అందించాలని తెలియజేస్తూ ఆ వార్డులో ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా ఇక్కడ పట్టణ పార్టీకి తెలియజేస్తే పట్టణ పార్టీ ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా మన అందరికీ కూడా అన్ని రకాల సేవలు అందిస్తామని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని రకాల సేవలు అందిస్తామని చెప్తే అలాగే ప్రజలందరికీ తెలియజేసింది అన్ని రకాల శాఖలైన రెవెన్యూ, మున్సిపల్, ఎలక్ట్రికల్ అండ్ పోలీస్ శాఖల ద్వారా టోల్ ఫ్రీ నెంబర్ గవర్నమెంట్ ప్రకటించిన నెంబర్ అందరికీ తెలియజేస్తున్నామండి. ఆ నెంబర్ ఏంటంటే 9652242434 అండి. ఈ నెంబర్కి టోల్ ఫ్రీ నెంబర్ అండి. ఇది ఎప్పుడు కూడా 24 గంటలు 24/7 అందుబాటులో ఉంటుందని ఈ నెంబరు. ఈ 3 రోజుల్లో కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఈ నెంబర్కి కాల్ చేసి తెలియజేయవలసింది కోరుతున్నాం. అట్లాగే ఇంకా ఏదైనా ముఖ్యమైన సమాచారం కావాలంటే కనుక నిరంతరం మేము అందుబాటులో ఉంటామండి. ఈ పట్టణ పార్టీ ద్వారా కూడా తెలియజేస్తున్నాం. కోయిలగూడెం మండలం కన్నాపురం శ్రీ దుర్గాభవాని సమేత శ్రీరాసలింగేశ్వర స్వామి ఆలయం నందు కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి వేకువజాము నుండి పూజలు చేశారు. భక్తులు స్వయంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుండి ఎర్లగొడ్డ వెంకటేష్ కుటుంబ సభ్యులచే అన్నప్రసాద వితరణ చేశారు. ఈ అన్న సంతర్పణలో 1000 మంది భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం దీపాలంకరణ అనంతరం కన్నాపురం శ్రీరామ భక్త భజన మండలి వారిచే భజన కార్యక్రమం ఉంటుందని మెట్టె శ్రీనివాసరావు తెలిపారు. వేకువజామునే పలువురు కార్తీక దీపాలను వెలిగించారు. ఈరోజు కార్తీక మాస ప్రథమ సోమవారం సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు కూడా మన కన్నాపురంలో వేచేసి ఉన్న శ్రీ దుర్గాభవాని సమేత రసలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో విశేషంగా భక్తులందరూ కూడా అధికంగా పాల్గొని తెల్లవారుజామున పాల్గొని హరహర మహాదేవ శంభో శంకరాంటూ స్వామి పాల్గొన్నారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి ఎర్రగొల్ల వెంకటేశ్వర ధర్మపత్ని దంపతులిచ్చే లక్ష్మీ దంపతులిచ్చే ఈరోజు మన కన్నాపురం శివాలయంలో అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకి నక్షత్ర హారతి, స్వామివారికి దీపోత్సవం, ఇలాగా స్వామివారికి ఈరోజు విశేషంగా పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. కావున భక్తులు జనులందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసంలో అందరూ కూడా దర్శనం చేసుకుని దైవానుగ్రహం పొందుతారు అన్నది ఓం. నేడు నిరుద్యోగ యువత అనేక సవాళ్లు ఎదుర్కొంటుందని, ఆ సవాళ్లు ఎదుర్కొనేందుకు యువత పోరాట మార్గంలో పయనించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్ర బాబు పిలుపునిచ్చారు. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో సోమవారం జంగారెడ్డిగూడెంలో నిరుద్యోగం యువత ముందున్న సవాళ్లు అనే అంశంపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సెమినార్ కు ఏలూరు జిల్లా ఏఐవైఎఫ్ కన్వీనర్ తొర్లపాటి రాజు అధ్యక్షత వహించగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్ర బాబు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గండాల సంతోష్ కుమార్, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా పాలకుల విధానాలు మాత్రం మారడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కారం దారయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బాడిస రాము, జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి రమణరాజు, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ చాకిరి సురేష్, వేలేరుపాడు మండల కార్యదర్శి నాగేశ్వరరావు, జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు. ఏఐవైఎఫ్ ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో పెరుగుతున్నటువంటి నిరుద్యోగ సమస్య, యువత ముందున్నటువంటి సవాళ్లు అనేటువంటి అంశం మీద సదస్సు నిర్వహించడం జరుగుతోంది. దేశంలో ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ గారు మూడో పర్యాయం ప్రధానమంత్రిగా కొనసాగుతున్నా కూడా ఒక ఉద్యోగం కూడా కల్పించింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏటా 20 లక్షల ఉద్యోగాల కల్పన 5 సంవత్సరాల్లో మా ధ్యేయం అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, కూటమి పెద్దలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు కానీ, ఏపీ బేవరేజెస్ లో పనిచేసేటటువంటి ఉద్యోగులు కానీ, అదేవిధంగా రేషన్ వాహనాల్లో పనిచేసేది కానీ, ఏపీఎండిసిలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో, ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి చిన్న ఉద్యోగులని 4,80,000 మంది రైతులకు ఉద్యోగాలని తీసేసినటువంటి ప్రభుత్వ పెద్దలు మరి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మోంతా తుఫాన్ ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జాయిన్ తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదిలిన మోంతా తుఫాన్ ప్రస్తుతానికి చెన్నైకి 440 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 530 కిలోమీటర్లు, కాకినాడకి 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని స్పష్టం చేశారు. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అన్నారు. ఈ నెల 28వ తేదీ కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మోంతా తుఫాన్ కి అన్ని విధాలుగా పౌర సరఫరాల శాఖ నుంచి ప్రజలకి మరింత అందుబాటులో ఉంచడానికి కోసం ఇక్కడ కూడా ఆటంకాలు కలగకుండా, అదే విధంగా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో మా అధికార యంత్రాంగం అందరినీ కూడా అప్రమత్తం చేసి నిన్నటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా 12 జిల్లాలపైన దృష్టి సారించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, ప్రతి నెల 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న కార్డుదారులందరికీ కూడా మేము పౌర సరఫరాల శాఖ నుంచి రేషన్ అందిస్తూ ఉంటాం. దాన్ని సవరించి రేపు ఉదయం 9 నుంచే 12 జిల్లాల్లో కూడా, అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, ఈ జిల్లాలు 12 జిల్లాలకి గాను 14,145 ఫేర్ ప్రైస్ షాపులు రేపు ఉదయం నుంచే ప్రజలకి అందుబాటులో ఉంటాయి. సుమారు 7 లక్షల మంది లబ్ధిదారులు, కార్డు హోల్డర్స్ దీని ద్వారా లబ్ధి పొందొచ్చు. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ సబ్సిడీ రూపంలో ఈ సరుకులు, బియ్యం కానివ్వండి, పంచదార కానివ్వండి, రేపు ఉదయం నుంచే అందుబాటులోకి ఉంచే విధంగా మేము సిద్ధమవుతున్నాం. ఇది కాకుండా పరిస్థితులు మరింత ఇబ్బందికరమైన వాతావరణంలో మార్పులు వచ్చిన సమాచారం మేరకు ఖచ్చితంగా రిలీఫ్ మెజర్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన తర్వాత పౌర సరఫరాల శాఖ నుంచి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. ఈ సరుకులు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో మేము ఈ రోజు చేర్చేసాం. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే నిత్యావసర సరుకులు అవసరమో ఖచ్చితంగా అది పామాయిల్ విషయంలో కానివ్వండి, పంచదార విషయంలో కానివ్వండి, బియ్యం విషయంలో కానివ్వండి, మా వంతు మేము మా డిపార్ట్మెంట్ నుంచి క్షేత్రస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలపాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ సందర్భంగా తెలుపుతున్నాం. అదే విధంగా ఈ 12 జిల్లాల్లో 626 అవుట్లెట్లు, అంటే మనకి మీకు తెలుసు ఆయిల్ కంపెనీల ద్వారా మనకి హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, పెట్రోల్ డీజిల్ అవుట్లెట్లు 626 ఉన్నాయి. వీరితో కూడా మేము సమావేశం ఏర్పాటు చేసి ఈ 3 ఆయిల్ కంపెనీలని ప్రత్యేకంగా 35,443 కిలోలీటర్లు అందుబాటులో ఉంచేటట్టు మేము పెట్టాం. ఎక్కడ కూడా ఈ రాబోయే 3-4 రోజుల్లో కెరోసిన్ గానీ పెట్రోల్ గానీ, డీజిల్ గానీ కొరత లేకుండా ఉండడానికి కోసం మేము చర్యలు తీసుకోవడం జరిగింది. మొబైల్ టవర్స్ ప్రత్యేకంగా ఎక్కడైతే కరెంటు పవర్ షార్టేజ్ ఉంటుందో అక్కడ జనరేటర్స్ కి డీజిల్ కూడా మా శాఖ నుంచే అందుబాటులో తీసుకొచ్చే విధంగా జిల్లా కలెక్టర్లని, జాయింట్ కలెక్టర్లకి ఆల్రెడీ ఈ సమాచారం అందించడం జరిగింది. వీటితో పాటు రైతులకి ఇబ్బంది కాకుండా టార్పాలిన్స్ మేము గత నుంచే చెప్తా ఉన్నాం. అది పౌర సరఫరాల శాఖ నుంచి, కార్పొరేషన్ నుంచి మేము ధాన్యం కొనుగోలు విషయంలో ఇక్కడ కూడా జాప్యం జరగకుండా అనేక సందర్భాల్లో మేము మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్స్ అన్నింటిలో కూడా మేము జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి దాదాపు 30,000 టార్పాలిన్లు అందుబాటులో తీసుకొచ్చాం. రైతులు ఎక్కడైతే పాపం కష్టపడి వాళ్ళు పండించిన ధాన్యానికి ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ ఏర్పడితే తప్పకుండా ఈ టార్పాలిన్స్ ని ఉపయోగించుకునే విధంగా క్షేత్ర స్థాయిలో రైతు సహాయ కేంద్రాల దగ్గరికి అందుబాటులో తీసుకెళ్లే విధంగా మా డిపార్ట్మెంట్ నుంచి వెసులుబాటు కల్పించగలిగాం. సో ఈ 3 అంశాలు ప్రధాన
ప్రధానంగా మీ అందరికీ తెలపడానికి. అదేవిధంగా ఎల్లప్పుడూ మేము 24 గంటలు అందుబాటులో ఉంటాం. రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా ఏలూరు జిల్లా సమీక్ష ఇందాక అధికార యంత్రాంగంతో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా మా ప్రత్యేక అధికారి కాంతిలాల్ దందే గారి సమక్షంలో ఎంపీ గారు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా హాజరయ్యారు. తప్పకుండా మేము మళ్ళీ 7ంటికి అధికార యంత్రాంగం అందరినీ కూడా అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యే విధంగా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల్లో ఒకసారి మళ్ళీ మేము షేర్ చేసుకునే విధంగా ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఖచ్చితంగా అందరూ అందుబాటులో ఉండేటట్టు మేము ఏర్పాట్లు చేస్తున్నాం. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందితో కూడా ఇప్పుడు ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నాం. సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉండి పౌరులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత తప్పకుండా మేము జిల్లా యంత్రాంగం నుంచి సిద్ధంగా ఉన్నామని సమాచారం అందిస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కార్తీక మాస ఉత్సవాల వైభవంగా నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో అమృత బాణ నర్మద లింగేశ్వర స్వామి వారికి సుమారు 50,000 రూపాయల విలువ గల పంచలోహాలతో ఉత్సవ లింగాన్ని చేయించి మేకా సింహాద్రి సత్యవతి దంపతులు, మేకా బాలసుబ్రహ్మణ్యం రాజేశ్వరి దంపతులు ఆలయానికి సమర్పించారు. దాతల కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ఆ ఉత్సవమూర్తికి కార్తీక మాసంలో మొదటి సోమవారం మొట్టమొదటి పంచామృత అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ శర్మ మాట్లాడుతూ పంచలోహాలతో చేసిన ఉత్సవమూర్తుల ప్రాశస్యాన్ని శాస్త్రాలు అద్భుతంగా వర్ణించాయని తెలిపారు. బంగారం, వెండి, రాగి, ఇత్తడి, కంచు వంటి 5 లోహాలు మానవుల్లో పంచేంద్రియాలు, పంచభూతాలకు ప్రతీక అని, పంచలోహాలతో చేయించిన ఉత్సవమూర్తులకు చేసే ప్రతి క్రతువు విశేష సత్ఫలితాన్ని ఇవ్వడమే కాకుండా సంబంధిత వ్యక్తుల జీవితాల్లో దాని ఫలితం ప్రస్ఫుటంగా కనబడుతుందని అన్నారు. పంచామృత అభిషేకాలు చేసిన భక్తులకు జాతక దోషాలు, నక్షత్ర దోషాలు తొలగి సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ దాత కుటుంబ సభ్యులను అమ్మవారి శేషవస్త్రాలు, చిత్రపటాలు ఇచ్చి వేదాశీర్వాదాలతో ఘనంగా సత్కరించారు. వారి ఔన్నత్యాన్ని కొనియాడారు. ఇకపై ప్రతి శుక్రవారం అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, సోమవారం శివునికి సైతం అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దాతలు మేకా సింహాద్రి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి ఆలయానికి పంచలోహ ఉత్సవమూర్తిని ఇవ్వగలగడం తమ పూర్వజన్మ సుకృతమని అన్నారు. రాబోయే కాలంలో అమ్మవారి ఆలయ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆనందంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిటికన రాంబాబు, పోలుపర్తి రాము, గాలి నూకరాజు, జీవీకేఎస్ రాజు, చొప్పెర్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. జగజ్జనని జగన్మాత కాత్యాయని త్రిశక్తి స్వరూపిణి నవకాళీ మాత శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాల్లో భాగంగా మరి స్థానికులు మేకా సింహాద్రి సత్యవతి దంపతులు, మరి అదేవిధంగా వారి కుమారుడు బాలసుబ్రహ్మణ్యం రాజేశ్వరి దంపతులు, మరి వారి కుటుంబ సభ్యులు అమ్మవారి ఆలయానికి పంచలోహ శివలింగాన్ని అమ్మవారికి సమర్పించడం జరిగింది. మరి దీని విలువ సుమారు 50,000 రూపాయలు విలువ కలిగినటువంటిది. మరి ఈ రోజు నుంచి కార్తీక సోమవారం పురస్కరించుకొని ఈ స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించడం జరిగింది. మరి ఇదే విధంగా ప్రతి సోమవారం ఉదయం 8:45 నుండి మన స్వామివారికి నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి వారికి పంచామృతాభిషేకాలు, అలాగే శుక్రవారం నాడు ఆలయ కళ్యాణ కళా వేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకాలు, ప్రతి వారం ప్రతి సోమవారం స్వామివారికి, ప్రతి శుక్రవారం అమ్మవారికి క్రమం తప్పకుండా నిర్విఘ్నంగా పంచామృతాభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. మరి 50 మంది భక్తులు విచ్చేసి ఈ పంచామృతాభిషేకాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహము, అదే విధంగా అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో ఈ రోజు కార్తీక సోమవారం విశేషంగా శ్రీ అమృతాభాణ లింగేశ్వర స్వామి వారికి పంచామృతాలతో ఏకవారుద్రాభిషేక కార్యక్రమం చక్కగా అందరితో కూడా అభిషేకం చేయించడం జరిగి ఉంది. అలాగే ప్రతి సోమవారం కూడా మన యొక్క ఆలయంలో విశేషంగా అమృతాభాణ లింగేశ్వర స్వామి వారికి భక్తులు తమ యొక్క స్వహస్తాలతోనే ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవడం అనేది చాలా విశేషంగా జరుగుతోంది. భక్తుడు తన యొక్క స్వహస్తాలతో స్వామివారికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల భక్తులందరికీ కూడా చక్కగా ఆయురారోగ్యాలు, అలాగే వ్యాపారాభివృద్ధి, అలాగే నవగ్రహ దోషాలు అన్ని కూడా తొలగడానికి చక్కగా విశేషంగా మన యొక్క ఆలయంలో శ్రీ అమృతాభాణ లింగేశ్వర స్వామి వారికి పంచామృతాలతో ప్రతి సోమవారం కూడా ఉదయం 7:30 ఇత్యాది అభిషేకం జరుగుతుంది. కావున భక్తులు 50 మంది కూడా మన నూకాలమ్మ తల్లి ఆలయంలో ఏం చేసి ఉన్నటువంటి శ్రీ నర్మదా భాణ అమృత లింగేశ్వర స్వామి వారికి ప్రతి సోమవారం జరిగేటువంటి అభిషేకంలో పాల్గొని చక్కగా స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. జై నూకాలమ్మ, జై నూకాలమ్మ, జై నూకాలమ్మ.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముంచుకొస్తున్న మొంతా తుఫాన్, అప్రమత్తమైన అధికారులు. పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్. పుట్టలో పాలు పోసేందుకు వస్తే ప్రత్యక్షమైన నాగుపాము. పూజలు చేసిన భక్తులు. నాగరాజును చూసి నివ్వెరపోయిన ప్రజలు. భక్త సంద్రమైన శైవ క్షేత్రాలు. విజయదుర్గమ్మ తల్లి ఆలయంలో పార్థివ శివలింగానికి అభిషేకాలు, ఘనంగా చండీ హోమం. జంగారెడ్డిగూడెంలో ఎస్ఆర్ పెట్రోల్ బంక్ జంక్షన్ నందు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు. నిరుద్యోగం, యువత ముందున్న సవాళ్లపై సెమినార్. పాల్గొన్న విద్యార్థులు, నాయకులు. వార్తలు సమాప్తం. నమస్కారం.